హాయ్ కుమార్. హాయిగా ఉంది. ఎందుకు? హాయ్ చెప్పావు కదా. నవ్వు నవ్వు. ఈ నవ్వులే అబ్బాయిల కొంపలు ముంచేవి. అబ్బాయిలంటే గుర్తొచ్చింది. మా కాలేజీలో అజయ్ అని ఒకడు 3 years నుంచి నా వెంట పడుతున్నాడు. 3 years అని గ్రేట్ గా చెప్తావేంటి? గ్రేటేగా మరి. ఏ అమ్మాయి వెనకైనా అబ్బాయిలు పడటం లేదంటే లోపం అమ్మాయిలో ఉన్నట్టే. ఒక అమ్మాయికి ఎంతమంది ప్రపోజ్ చేస్తారు అన్నదాన్ని బట్టే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుస్తుంది. ఆ అజయ్ గాడి బిహేవియర్ చూస్తుంటే మోస్ట్లీ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు. నువ్వు మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి వెంట ఎవడో తిరిగి పాడైపోయాడు అన్న బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు కదా. అందుకే వాడి లవ్కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను. అతను బర్త్డేకి కాఫీకి పిలిస్తే వెళ్ళాను. ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాను. టైం చూసి అతను హర్ట్ అవ్వకుండా మన మ్యాటర్ చెప్తాను. నేను చేస్తుంది తప్ప? ఫ్రెండ్షిప్ వరకు ఓకే, కానీ శృతి అమ్మాయిలు ఎంత మందితో ఫ్రెండ్షిప్ చేసినా లవ్ చేసేది మాత్రం క్యారెక్టర్ ఉన్నవాడిని. ఇంతకీ నాకు క్యారెక్టర్ ఉందంటావా? ఏంటి మాట్లాడావు? హలో 50-50 ఉండొచ్చు. మరి ఆడికి ఎంత ఉంది క్యారెక్టర్? అజయ్కా ఇప్పుడేగా పరిచయం అయింది. ముందు ముందు తెలుస్తుంది. 50% లేక 100%. నాకైతే 50% కన్ఫర్మ్ చేసి, ఆడికేమో 100% ఛాన్స్ ఉందంటావు. ఏంటి జెలసీనా? అవే డిసైడ్ చేసుకో. లవ్ జెలసీ రెండు ట్విన్స్, కలిసి పుడతాయి కలిసి పెరుగుతాయి. తెలుసా? ఇప్పుడేగా చెప్పావు, తెలుసుకుంటా. రేమొద్దు, నాకన్నీ నువ్వే. ఇలాంటివి బానే చెప్తావు. ఒక్కసారి ఐ లవ్ చెప్పావా? దీనికి మాట్లాడు. లవ్ అనేది మాటల్లో వినపడేది కాదు, చేతల్లో కనపడేది. ఎనీవే, అడిగావు కాబట్టి చెప్తాను. మనిద్దరం కలిసినప్పుడు, నాకు నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పుడు, అప్పుడు అప్పుడు చెప్తాను. ఎందుకు అడుగుతున్నావురా? ఏం లేదు మామ, కాలేజ్ కి లేడీ లెక్చరర్ వస్తే మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మీరు 3 years బ్యాక్ వచ్చి ఉంటే చాలా బాగుండేది మేడం. కానీ మేం ఫైనల్ ఇయర్కి వచ్చాక వచ్చారు. పర్లేదు మేడం, ఫుల్ కోఆపరేట్ చేస్తాం. నిజం మేడం. థ్యాంక్ యూ. మేడం మీరు కత్తి మేడం. వాట్ కెన్ ఐ డు ఫర్ యు మేడం? మంచిగుంటే మంచిగుంటా, చదువుకో, రెస్పెక్ట్ ఇస్తా. నకరాలు చేస్తే నరం తీస్తా బిడ్డ. మైసమ్మ, ఉస్మానియా క్యాంపస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యొచ్చునా. సారీ మేడం. అర్థమైందా? బాగా కొట్టింది మామ. దానికోసం ఏడుస్తున్నావు ఏదవ్వా. మేడం గారు ఎక్కడ? అటు వెళ్తోంది, అదిగో. అరే లడ్డు, ఇక రారా. మేడం పాట అద్దిరిందిరా. ఈ పాట మా పాట. థ్యాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. థ్యాంక్స్ రా బిడ్డ. కాలేజ్ నుంచి డిబార్ ఏం చేస్తాను, టీసీ ఇప్పించేస్తాను, హాస్టల్ నుంచి గడిం చేస్తాను. ఏమనుకున్నావు సంగతి తిరుగుతాను. ఎవరా నువ్వు? మీరు మా నాన్నగారు పిడుగురాళ్ళ బెసిరెడ్డి. ఇదేంటి? ఆయన బాంబు లేకుండా బయటికి రారు. ఓహో, తలకాయ కట్టేంటండి? ఎవడన్నా కొబ్బరికాయ కొట్టాడా? మీరు ఎలా కనిపెట్టారు సార్? ఫేస్ చూస్తే దేవుళ్ళ ఉన్నారు. కొబ్బరికాయ కొట్టుకుంటే ఎవడు వదులుకుంటాడు సార్? రండి కూర్చుందాం. ఎందుకులేండి, నిలబడి మాట్లాడుకుందాం. కూర్చుందాం. ఏంట్రా ఇలా ఇలా కొట్టుకుంటూ ఆలోచిస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. మా నాన్నగారు అదో టైపు. ఎవడైనా తేడాగా మాట్లాడితే కొట్టి మాట్లాడతారు. నేనేం తేడా మాట్లాడాను సార్? లేకపోతే నన్ను ఇక్కడ చూసావు కదా, ఎక్కడో చూసినట్టుందంటావు. తేడా సార్. సార్ ఫోన్. హలో, ఎస్సారా? తప్పించుకున్నాడా? వాడు మిస్ అవడానికి వీలేదురా. అవసరమైతే 200 సుమాల్లో 100 మంది వెళ్ళండి. 100 మంది 200 సుమోలు ఎలా ట్రై చేస్తారు సార్?
అరే ఒక్క నిమిషం ఉండరా, వీడికి ఏదో డౌట్ వస్తుంది. ఏంట్రా? నేనేం మాట్లాడాను సార్? లేకపోతే ఆ, నీకు డీటెయిల్స్ కావాలా? ఆ? ఇన్ఫర్మేషన్ చెప్పాలా? ఆ. నరికేస్తాను నాకు. ఆ. హలో, ఆ. ఏంట్రా? కత్తులు బాంబులు కట్టాలైనా సరే ఏసైండి అంతే. ఆ వాద్యను గడు బతకడానికి వీల్లేదంతే. నువ్వెక్కడ తొక్కుతా తొక్కుతా. ఆ వాద్యను గడు బతకడానికి వీల్లేదు. నిన్ను కాదురా, నిన్ను కాదురా తిట్టేది. ఇక్కడ ఈ వాద్యను గడిని ఆ వాద్యను గడి వేసేయండి. ఆ వార్డెన్ ఎవరు సార్? నువ్వు ఉండరా, వీడు ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఉమ్. నరసరావుపేటలో ఉమ్. నా మేనగోళ చదువుకుంటుంది. ఓహో. అది సరిగ్గా చదవటం లేదని, అది సరిగ్గా చదవకపోతే మా హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తామని వాద్యను, మా కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని ప్రిన్సిపల్ నాకు లెటర్స్ రాస్తారా? లెటర్స్ రాస్తారా? ఆ, చేయకూడదు సార్. వాడు నీలాగే గోలీకాయ ఎంత ఉంటాడు. ఆహా. వాడికి ఎక్స్ట్రా ఎందుకు రైడ్కి? తప్పు సార్. ఎక్స్ట్రా ఎందుకు రోడ్కి చెప్పగలరా? తప్పు సార్. చాలా తప్పండి. హలో, వాడిని మాత్రం వేసేయండి, వదిలిపెట్టకూడదు. ఆ, సార్ ఇప్పుడు చెప్పరా, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఏం లేదు సార్, అబ్బాయి గారు బ్రహ్మాండంగా చదువుతున్నారు, కాలేజీకి ఫస్ట్ వచ్చేలా ఉన్నారు. ఇలాగే వదిలేస్తే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చేస్తారేమో అని భయం వేశాం. యూనివర్సిటీ ఫస్ట్ వస్తే తెలిసి నన్ను ఎందుకు పిలిచావురా? నేను అలాగన్నానా? అయ్య బాబోయ్, మీ చేతిలో బాంబు, మీ బిహేవియర్ చూసి ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పేస్తున్నాను సార్. సరే, ఆ సరైన ఒకటేంటో చెప్పి. మీ అబ్బాయి అండి మెస్లో తిని రూమ్ లో తొంగుంటున్నాడండి. ఇలాగైతే ఫ్యూచర్ బ్యాడ్ అయిపోద్దండి. అయినా నీకు ఇదే పోయే కాలంరా. నాలాగా మనుషులు చంపి సమాధులు కట్టకుండా ఇల్లు కట్టి ఇంజనీర్ అవుతావు అనుకుంటే ఇలాంటి దరిద్ర పనులు చేస్తే ఎలా బాగుపడతావురా? అది కాదురా, నువ్వు కూడా ఇలాగే కుక్క బతికినట్టు బతుకుతావురా? ఫ్యూచర్ లో పరీక్షలు రాసి తప్పావంటే ఎందుకు పనికిరాని ఎదవలా తయారవుతావురా? ఆడ ఫేస్ చూడరా. ఎవడన్నా గోడ దూకొస్తే కాలు పట్టుకునే కుక్క పిల్లలా లేదు. ఇలా కుక్కలా బతకడం కంటే 4 కొబ్బరికాయలు నెత్తి మీద కొట్టుకొని వాడే కావడం బెటర్ రా. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటిది ఇంకొకసారి జరిగిందో బుల్డోజర్ ఎక్కించేస్తా. బుల్డోజర్ ఎక్కిస్తే అబ్బాయి గారు చచ్చిపోతారు సార్. అబ్బాయి గారి మీద కాదు, నీ మీద. అరే, ఈయన మొహం చూస్తే నాకైతే దేవుళ్ళ కనపడుతున్నాడు రా. కొబ్బరికాయ కొట్టేస్తాను. కొబ్బరికాయ కొట్టేస్తాను. అంటే మళ్ళీ ఆ బమ్మంగాడే వచ్చినా మన హాస్టల్ వాటిని గుర్తుపట్టాడనమాట. మళ్ళీ ఏం శంకరన్న, హాస్టల్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మళ్ళీ బ్రహ్మనే వస్తాడు. జాతి పిత్తలాగా మన హాస్టల్ పిత్త అనమాట. ఏం శంకరన్న చూస్తున్నావు? ఆ ఇల్లు బాగుంది కదా, బాగుందన్న, అందుకే చూస్తున్నా. శంకరన్న, రేపు సండే ఆ. ఫుల్ డే శృతినే ఫాలో చేసే ప్రోగ్రామ్ ఎట. అవునా? పద పద. అంతే. రండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కోండి. నేను పైన పట్టుచీరల సెక్షన్ లో ఉంటాను. టీ షర్ట్సా, ప్యాంట్సా, హలో జీన్సా, కోటా బియ్యం కాదు, వెళ్ళి పని చూసుకోవే. ఇప్పుడు ఎలా చూస్తుంది? ఎలా చూస్తుందా? చూడతా. చూస్తుందా? చూస్తుందా? చూడదా? చూస్తుందా? ఇది టోటల్గా బట్టల మీద పడిపోయింది. చూస్తుందా? చూడతా. అజయ్, ఓ హాయ్, Hi. వాట్ సర్ప్రైజ్. శృతి గారు, మీరేంటి ఇక్కడ? ఏ రాకూడదా? రాకూడదని కాదు, మీరు? అదేనండి నా చెల్లెలు, నా సిస్టర్. ఓ, దానికి ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేద్దామని వచ్చాను. Okay. నాకు మంచి డ్రెస్ సెన్స్ ఉందని దాని ఫీలింగ్, అందుకే షాపింగ్ వచ్చాను. ఓ, అఫ్ కోర్స్ నేను ఎప్పుడు మంచిదే సెలెక్ట్ చేస్తానండి. ఓన్లీ బట్టలు మాత్రమే కదండి, ఏదైనా బాగానే సెలెక్ట్ చేస్తాను. యూనో మంచి సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి సపరేట్ టాలెంట్ కావాలండి. ఆ టాలెంట్ ఏదో నా దగ్గర ఉందని దాని ఫీలింగ్. ఒకసారి మనలో ఉన్న టాలెంట్ మనకే తెలియదు. యూనో అదంతా బై బర్త్ రావాలండి. సెలక్షనే కాదు, మీరు చాలా బాగా మాట్లాడతారు. అవన్నీ బై బర్త్ రావాలంటారు, రైట్? ఏంటోనండి. వావ్, శృతి గారు, మీలాంటి బ్యూటీస్ అంతా షాపింగ్ రావడం తగ్గిపోయిందండి. లేకపోతే ఇంత మంచి డ్రెస్ ఈ బొమ్మకు వేస్తారండి. యాక్చువల్ గా ఇది మీకు బాగా సూట్ అవుతుందండి. నా ఉద్దేశం మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. నేను షాపింగ్ చేసుకుని వస్తాను. బాయ్. కుమార్,
హాయ్ నేను షాపింగ్కి వచ్చాను. ఇక్కడ ఒక డ్రెస్ నచ్చింది. నీకెలా తెలుసు? ఇక్కడ అజయ్ కూడా వచ్చాడు, నీకు చెప్పాను కదా. తను కూడా ఇదే డ్రెస్ తీసుకోమన్నాడు. అందుకే కన్ఫ్యూజ్ అయ్యి నీకు ఫోన్ చేశాను. ఆల్ రైట్, థ్యాంక్స్, బాయ్. ప్లీజ్ ప్యాక్ దిస్ డ్రెస్. ఏంట్రా వీనికి నీ భరాయించలేను, అర్జెంట్ రూమ్ చేంజ్ చేపి అన్నా. ఒరే కూరలో ఉప్పు ఎక్కువైందని కూర బారేసుకుంటావా? కొంచెం పినాయిలు కలిపి అదే పామాయిలు కలిపి మేనేజ్ చేసుకుంటావా లేదా? నేను మేనేజ్ చేస్తాను ఉండు. అజయ్, అరే అజయ్, శంకరన్న ఎంత సమయం వచ్చి? అవునులే, మ్యూజిక్ ఆపేసిన సరే కుప్పకెంతలేసేవాడికి నేను వచ్చిన సంగతి అడిగి తెలుస్తుంది. సారీ శంకరన్న, మంచి డాన్స్ మూడ్ లో ఉన్నాను. ఏం మూడో ఏంటో వాడిని చూడు ఒకసారి. బాండీ లేసిన వంకాయలాగా ఎలా కమిలిపోయాడు. అయినా మనం చదువుకోనికుండా ఈ తిరణాలు డాన్స్ ఏంట్రా? శంకరన్న, రేపు కాలేజ్ ఫేర్వెల్ కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. డాన్స్ కి అమ్మాయిలు పడిపోతారు కదా, శృతిని ఫ్లాట్ చేస్తా. సారీ అన్న. చాలా రైట్. అయినా ఈ బుర్ర తొక్కులకి అమ్మాయిలు ఫ్లాట్ ఎవరు? మరి ఏం చేయాలి శంకరన్న? చెప్తారు కదా, నువ్వు చదువుకోరా. నువ్వు రా చెప్తాను పదా. మరి హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సుచర్ ఇండియా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టాలెంట్ షో. ఈ రోజు మన కాలేజ్ స్టూడెంట్స్ లో ఉన్న రకరకాల టాలెంట్స్ ని మనం చూడబోతున్నాం. మన కాలేజ్ లో బ్రిలియంట్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్న మిస్టర్ స్వామి తన విజయ రహస్యం మీకు చెప్తాడు. సో హియర్ స్వామి. నమస్కారం. మనందరూ 24 గంటలు బాగా చదువుకొని ఇంట్లో వాళ్ళకి మంచి మాటలు మీరేం వింటారు? విన్న కర్మ కర్మ. ఒక్క నిమిషం నెక్స్ట్ మీ అందరినీ ఉర్రూ తొలగించడం కోసం డాన్స్ పర్ఫార్మెన్స్ బై అజయ్. గుడ్ ఈవినింగ్. తను చెప్పినట్టు నేను డాన్స్ చేయట్లేదు, పాట పాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట, నాకు ఇష్టమైన వారి కోసం. దేవుడు వరమందిస్తే చూసి రేట్ అడగండి సార్. ఇన్నే షోరూమ్ లో పెడితే 500 ఇస్తారు. 100 రూపాయలు డిస్కౌంట్ అడిగితే ఎలా సార్? కరెక్టేనమ్మా, నువ్వు షోరూమ్ లో పెట్టుంటే అలాగే ఇచ్చేవాడిని. కానీ నువ్వు పెట్టింది ఫుట్పాత్ మీద. ఈ ప్రపంచం నడుస్తుంది అవుట్లుక్ మీదరా బాబు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు అవుట్లుక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. అర్థమైందా? ఇస్తావు లేదా? అజయ్, ఓ హాయ్. పెట్టుకో. హాయ్ శృతి గారు, సర్ప్రైజ్. మీరు ఇక్కడ ఏంటి వెళ్ళుకుంటున్నారా? చిచి, చిన్న పిన్ను కొనాలన్నా బ్రాండెడే కొంటానండి. ఇదేదో చిన్న ఫుట్పాత్ ఎక్స్పీరియన్స్. అజయ్, నిన్న మీరు చాలా బాగా పాడారు. వెరీ స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ. నేను మీ వాయిస్ కి ఫ్యాన్ అయిపోయాను. ఐ లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ. బై ది వే అజయ్, సి అంటే కంబైన్డ్ గా కూర్చుని, ఓ అంటే ఒకరినొకరు అబ్జర్వ్ చేస్తూ, ఐ మీన్ కాఫీ. ఓకే, పద. నిద్రలో కూడా. ఆ రోజు మీరు చెప్పిన డెఫినేషన్ సూపర్. అదా, నేను ఇంకేదో అనుకున్నాను. అది సరే, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? సూపర్. మీ బామ్మ ఎలా ఉంది? అదే ఇందిరాగాంధీ ఫ్రెండ్. బాగుంది. దానికేంటి, 82 అయినా స్టిల్ 22 లా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక మా నాన్నగారంటే డైలీ ఫోన్ చేస్తారు అనుకోండి, కానీ చేసిన ప్రతిసారి మాత్రం ఒక విషయం కరెక్ట్ గా చెప్తాడండి. ఏమని? ఇష్టమైన దాన్ని ఎంత కష్టమైన వదలకు, సాధించు అని. మా డాడీ కూడా రోజు చెప్తుంటారు. కాకపోతే చిన్న చేంజ్. ఏంటండి? ఇష్టం లేనిది వెంట పడినా తీసుకోవద్దని. ఈ పెద్దలు ఉన్నారే, ఎప్పుడు అర్థం చేసుకోరు. హే అజయ్, నీకో సర్ప్రైజ్. కమ్ లెట్స్ గో. వాట్? కమ్. కంపతి శైలే చెప్తా ఏంటి? అజయ్, ఫర్ యు. ఏంటండి ఇది? ఇట్స్ a cap and a watch. గిఫ్ట్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ అడగకూడదు. టేక్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, సీ యు. బై. బాయ్.